కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై కాంగ్రెస్ తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు ఖర్చును 1,00,000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. 2 పిల్లర్లు కుంగిపోయిన అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, వాటి మరమ్మతులకు సుమారు 400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని తెలిపారు. ఇక కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, నిజాలు త్వరలో బయటపడతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతే 94,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ బిఫోర్ 1,00,000 కోట్లు అని చెప్పి మొత్తం కూడా పుకారు లేపి ఆ రకంగా చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ సార్ చేసిన పనులు, కాళేశ్వరం పనులు ఇండియాలో కాదు, వరల్డ్లో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే పూర్వం 1,55,000 ఎకరాలు ఉండే తెలంగాణలో తను వచ్చినాక 80,000 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చింది. అది కూడా అందరూ కూడా తెలుసు. అదనంగా 80,000 ఎకరాలు. ఇంత ముందుకు